మనం మ్యూజిక్ పెట్టగానే దాని తగ్గట్టుగా మనకు లైట్ అనేది వస్తుంటుంది అనమాట. ఎఫెక్ట్ అయితే చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసి నేను ఒక ఆర్జీబీ లైట్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాను. మనకందరికీ తెలుసు యూట్యూబ్ వీడియోస్కి లైట్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అనేవి. సో నేను వచ్చేసి నార్మల్ లైట్ అయితే ఒకటి అయితే యూజ్ చేసేవాడిని. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూస్తున్నాను, ఈ లైట్ అయితే యూజ్ చేసేవాడిని. నాకు అవుట్పుట్ అయితే అంతగా పర్ఫెక్ట్గా అయితే వచ్చేది కాదు. దానికోసం నేను ఒక మంచి ఆర్జీబీ లైట్ అయితే ఆర్డర్ అయితే చేశాను అనమాట. కొంచెం కాస్ట్ ఎక్కువైనా మంచి ఆర్జీబీ లైట్ అయితే ఆర్డర్ అయితే చేశాను. అది వచ్చేసి విప్రో కంపెనీ నుంచి ఇదే అనమాట. అన్బాక్సింగ్ అయితే చేద్దాం. అండ్ ఈ ప్రోడక్ట్ లింక్ వచ్చేసి కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అక్కడ నుంచి చెక్అవుట్ అయితే చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ అయితే చేయండి. ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఆల్రెడీ ఒకవేళ యూట్యూబ్లో ఉన్న ఒక మంచి సెటప్ కోసం చూస్తున్న వాళ్ళ కోసం ఈ లైటింగ్ వీడియో అయితే షేర్ అయితే చేయండి. యూజ్ అయితే అవుతుంది. సో అన్బాక్సింగ్ అయితే చేసేసాను. ఇదే అనమాట ఆ లైట్ వచ్చేసి. సో ఇప్పుడు వచ్చేసి ఈ లైట్ మెయిన్ ఫీచర్స్ అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ లైట్ వచ్చేసి స్లిమ్ డిజైన్ అయితే ఉంటుంది. అండ్ 50% ఎనర్జీ మాత్రమే కన్జ్యూమ్ అయితే చేస్తుంది అనమాట, నార్మల్ లైట్స్కి కంపేర్ చేసుకుంటే. ఈ లైట్కి దీని బ్రైట్నెస్ ఏదైతే ఉందో మనం వచ్చేసి కంప్లీట్గా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. అది ఎలాగో మీకు చూపిస్తాను. సింపుల్గానే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మన మొబైల్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి అలెక్సా, గూగుల్ అసిస్టెంట్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. దాని ద్వారా కూడా మనం లైటింగ్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇంకా ఓపెన్ అయితే చేద్దాం. ఓపెన్ చేయగానే మనకు వచ్చేసి 2 బ్రాకెట్స్ అయితే ఇచ్చాడు. ఈ 2 బ్రాకెట్స్ వచ్చేసి మనం గోడకు వచ్చేసి మౌంట్ అనేది చేసుకోవచ్చు అనమాట, వాల్కి. నెక్స్ట్ వచ్చేసి మన లైటే. ఈ లైట్ కూడా మీరు ఆర్డర్ చేసేటప్పుడు జాగ్రత్తగా అయితే ఆర్డర్ అయితే చేయండి అమెజాన్లో. ఎందుకంటే 2 టైప్స్ ఆఫ్ లైట్స్ అయితే ఉన్నాయి సేమ్ వీళ్ళవే. ఒకటి వచ్చేసి ఓన్లీ వామ్ లైట్ వస్తుంది అండ్ వైట్ లైట్ వస్తుంది. ఆ రెండు మాత్రమే వస్తుంది అనమాట. అది సంథింగ్ 800 to 1000 లోపల అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఆర్జీబీ అనమాట కంప్లీట్. అండ్ ఒక మాన్యువల్ కూడా ఇచ్చాడనమాట. కంప్లీట్గా అయితే మీరైతే చదువుకోవచ్చు ఎట్లా కనెక్ట్ చేసుకోవాలా ఏమి అనేది. ఈ ట్యూబ్ లైట్ వచ్చేసి మనకి 20 watts ట్యూబ్ లైట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనం ఫస్ట్ టైం కనెక్ట్ చేసేటప్పుడు మన వైఫై వచ్చేసి 2.5 GHz ఉండాలి. సో ఫస్ట్ టైం ఒకటి అంత ఉన్న సరిపోతుంది. నెక్స్ట్ టైం నుంచి 5G ఉన్న కనెక్ట్ అయితే అయిపోతుంది అనమాట. అండ్ ఈ బల్బ్ వచ్చేసి 6 hours వరకు అయితే యూజ్ చేయొచ్చు అని వాళ్ళైతే నోట్ అయితే పెట్టారనమాట బాక్స్ మీద. నేను అది కూడా చెక్ చేస్తాను. 6 hours యూజ్ చేయొచ్చు, అంతకంటే ఎక్కువ కూడా యూజ్ చేయొచ్చు అనేది కంప్లీట్గా మీకు అయితే వీడియోలో అయితే చూపిస్తాను. అండ్ ఈ ట్యూబ్ లైట్ మెయిన్ ఫీచర్ వచ్చేసి మనం దీన్ని షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు అనమాట మన మొబైల్ యాప్ నుంచి. కంప్లీట్గా మనం మొబైల్ యాప్ నుంచి ఆపరేట్ అయితే చేస్తాం దీన్ని. అది ఎలాగో కూడా మీకు చూపిస్తాను. యాప్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఏం యాప్ ఇన్స్టాల్ చేయాలి అనేది కూడా కంప్లీట్ అయితే మీకు చూపిస్తాను. ఇంకా మనం వచ్చేసి మొబైల్ ఇప్పుడు యాప్ అయితే ఇన్స్టాల్ చేద్దాం. సో యాప్ నేమ్ వచ్చేసి విప్రో నెక్స్ట్ స్మార్ట్ హోమ్ అనమాట. ఇదే యాప్ వచ్చేసి. సో యాప్ అయితే ఓపెన్ చేయగానే ఇలా అయితే ఉంటుందన్నమాట. అలా కొట్టేసేయండి, అగ్రీ చేయండి. ఇక్కడ లాగిన్ అండ్ సైన్అప్ అని అడుగుతుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ విప్రో అకౌంట్ ఉంటే లాగిన్ అయితే చేయండి, లేకపోతే సైన్అప్ అయితే వేసుకోండి. సైన్అప్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. మీకు అదంతా ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. సింపుల్ సైన్అప్ అనమాట. రిజిస్ట్రేషన్కి ఈమెయిల్ ఐడి అయితే అడుగుతుంది అనమాట. ఏదో ఒక ఈమెయిల్ ఐడితో ఇచ్చి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. సో కంప్లీట్గా యాప్ అయితే మనం వచ్చేసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని లాగిన్ అయితే అయినాం. ఇంకా మనం వచ్చేసి మన ట్యూబ్ లైట్ ఉంది కదా, దీన్ని కనెక్ట్ అయితే చేద్దాం. లాగిన్ అయిపోగానే మనకు వచ్చేసి మన 2.4 GHz వైఫై ఏదైతే ఉంటుందో దాన్ని అయితే మనం అయితే ఆన్ అయితే చేసుకొని రెడీ అయితే పెట్టుకోవాలి. అండ్ మనకు వచ్చేసి మొబైల్లో యాడ్ అనే ఆప్షన్ అయితే కనపడుతుంది యాప్లో. అది క్లిక్ చేయగానే మనకు వచ్చేసి ఆటోమేటిక్గా డిటెక్ట్ అయితే అవుతుంది అనమాట మన బల్బ్. దాని మీద యాడ్ కొట్టగానే మనకు వచ్చేసి యాడ్ అయితే అయిపోతుంది. సింపుల్గా మనకు వచ్చేసి అక్కడ మన వైఫై పాస్వర్డ్ అయితే ఏదైతే ఇచ్చింటామో 2.4 GHzకి సేమ్ అదే వైఫై పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయగానే పేరు అయితే అయిపోతుంది. సో యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుందన్నమాట. మనకు వచ్చేసి వైట్ లైట్ అయితే ఆన్ అయింది. ఇందులో ఇప్పుడు మనం వచ్చేసి ఇంటెన్సిటీ అనేది తగ్గించవచ్చు, పెంచవచ్చు. మీకు చూపిస్తాను. చూస్తున్నారా, తగ్గుతుంది. అండ్ పెంచాను. అండ్ ఇప్పుడు లైట్ని కూడా చేంజ్ చేస్తున్నాను నేను వామ్కి. చూడండి, వామ్కి అయితే చేంజ్ చేశాను. అండ్ మళ్ళీ నార్మల్ ఇంటెన్సిటీ తగ్గిస్తున్నాను మళ్ళీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి పక్కన ఆప్షన్ అయితే కలర్స్ అని ఉంది, దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇందులో మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఆర్జీబీ కంప్లీట్ ఆర్జీబీ అయితే ఉంటుంది లైట్ ట్యూబ్ లైట్లో. ఇప్పుడు నేను కలర్స్ అయితే చేంజ్ చేస్తాను. చూడండి, రెడ్ అయితే చేంజ్ చేస్తున్నాను ప్రెసెంట్. రెడ్కి చేంజ్ చేశాను. ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ. చూసారా? అండ్ చూడండి ఎఫెక్ట్ కూడా ఎలా ఉంటుందో.
మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంటుంది అప్పుడే వీడియో క్లారిటీ ఎలా ఉంటుంది ఏమి అనేది. ఇంటెన్సిటీ అదంతా మనం సెట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది అనమాట. ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళకి వచ్చేసి పర్ఫెక్ట్ RGB లైట్ అని చెప్పొచ్చు అనమాట ఇది వచ్చేసి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి నాకు అరౌండ్ 1500 అయితే పడింది. అది నేను అమెజాన్లో అయితే పర్చేజ్ అయితే చేశాను. దీని బెస్ట్ బై లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ చేసి బై అయితే చేయొచ్చు. నాకు కొంచెం ఛానల్కి కూడా హెల్ప్ అయితే అవుతుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే లైక్ చేయకపోతే లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం ఇప్పుడు మన యాప్లో. సో మనం వచ్చేసి ఈ లైట్ అయితే ఏదైతే ఉంటుందో థిక్నెస్ దాన్ని కూడా తగ్గించవచ్చు. మేము ఇప్పుడు నేను తగ్గిస్తున్నాను. చూస్తున్నారా, కలర్ చేంజ్ అయ్యి వైట్ అవుతుంది బ్లూ నుంచి. అండ్ లైట్ బ్లూ చేశాను చూడండి, లైట్ బ్లూ. అండ్ నెక్స్ట్ ఆప్షన్కి అయితే వెళ్దాం, సీన్స్. సో ఈ సీన్ అనే ఆప్షన్స్లో చాలా అయితే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇంకా మనకు చూసుకోవచ్చు ఇక్కడ రెడ్, వర్కింగ్, సాఫ్ట్ లైట్, రీడ్ అనమాట. ఇది వచ్చేసి రీడ్ ఆప్షన్. అండ్ ఇది వచ్చేసి వర్కింగ్. ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇందులో. నైట్ అనే ఆప్షన్ కూడా ఉంది చూడండి, ఇది నైట్. ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి అనమాట ఇందులో. మీకు కావాల్సిన ఆప్షన్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కలర్, ఇది వచ్చేసి ఆటోమేటిక్ చేంజ్ అవుతుంటుంది అనమాట. ఇందులో నాకు నచ్చిన ఆప్షన్ ఏదంటే ఇది వచ్చేసి మ్యూజిక్ సింక్ అయితే అవుతుంది. మనం మ్యూజిక్ పెట్టగానే దాని తగ్గట్టుగా మనకు లైట్ అనేది వస్తుంటుంది అనమాట. ఎఫెక్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు చూపిస్తాను అది కూడా. సో ప్రెజెంట్ అయితే ఈ లైట్ అయితే ఉంది చూడండి. నేను మాట్లాడుతుంటే కంటిన్యూస్గా చేంజ్ అయితే అవుతుంది. ఒక 10 సెకండ్స్ మాట్లాడుకుంటూ ఉంటాను చూడండి. ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నాను. గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే అనమాట. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.